చెప్పండి. ఎట్లా చూస్తారు మీరు? ఇంత డీజిల్, పెట్రోల్ ధరలు వారం రోజులలోనే రూ. 10 అంటుకున్నది. బగ్గుమని మండిపోతున్నది. మరి దీని అంతటి కారణం ఏంటి? దీని వెంట ఏముంది? అది మన అది అక్కడ బాంబ్ బ్లాస్ట్ అవి ఇవి అయినాయి కదా అన్న. దాని దిక్కేలు పెరిగినాయి అంటారు. హ్మ్. దాని దిక్కేలు పెరిగింది రానికి రవాణా లేదు అందుకనే పెంచిండ్రు అని అంటారు. హ్మ్. పెంచినా కూడా ఏమవుతుంది? ఇప్పుడు ప్రభుత్వము ఉచితాలు మానుకోవాలి. హ్మ్. ఉచితాలు మానుకుంటే ఇట్లా వీళ్ళకి సహాయపడ్డ వాళ్ళు అవుతారు. హ్మ్. అదే పెట్రోల్ పంపు ఇప్పుడు మన మల్లన్న చూపించిండు. హ్మ్. పెట్రోల్ పంప్ ఇంతకు వస్తుంది అమ్మేసరికి ఇంత అవుతుంది అని. ఆ! ఎందుకు అది ఉచితంగా ఉచితంగా అని రూ. 5 భోజనం అంట అది ఉచితంగానే. పని చేసుకునేటోడు పని చేసుకుంటలేడు. రూ. 5కి అన్నం దొరుకుతుంది అని. ఆ! ఆ! ఫ్రీ ఆడవాళ్ళు ఫ్రీ బస్ ఉన్నదని టైం పాస్గా పోతున్నాం అంటుండ్రు. హ్మ్. ఎంతమంది ఇది హ్మ్. ఇప్పుడు సాయంత్రం అయితేనేమో ఫుల్ ఉన్నారు. హ్మ్. డ్యూటీలోకి వెళ్ళి వచ్చేటోళ్ళు ఉన్నారు, పోయేటోళ్ళు ఉన్నారు. హ్మ్. అది ఉన్నది కానీ ఫ్రీ అయితే నాకు నచ్చలే. ఆ! ఎందుకే మరి గతంలో రూపాయి పెరుగుతూనే రోడ్ల మీదకి వచ్చి ఎంతో మంది ఆందోళనలు చేపట్టే వాళ్ళు, అంటే ముఖ్యంగా సిపిఐ, సిపిఎంకి సంబంధించిన నాయకులు ముందంజలు ఉండేది. మరి వీళ్ళందరూ ఎక్కడ పోయారు? విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు. ఇప్పుడు ఎవ్వరన్నా ఆ! ధర్నా చేసిండ్రు అంటే వాళ్ళకు ధనం గురించి చేస్తున్నారు ధర్నా. ఆ! ప్రజల సహాయం గురించి కాదు. హ్మ్. ధర్నా చేయంగానే అరే వాళ్ళు పిలుస్తారు, అరే మీరు అట్లా చేయకుండ్రి అని అంటారని హ్మ్. ధర్నా చేసేది అది. హ్మ్. ఇప్పుడు సిపిఎం గిన ఎందుకు ఫస్ట్ వాళ్ళు ఏకంగా ఉన్నందుకు వచ్చిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చినందుకు వాళ్ళు రావట్లేదు. ఆ! అంతేనా? మళ్ళా ఆ! మరెందుకు 5 రాష్ట్రాలలో ఎన్నికలు కాకముందేమో అసలు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు మళ్ళీ ఉద్యమం అని చెప్పేసి అడ్డు పెట్టుకొని ధరలు పెంచేస్తున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? కేంద్ర ప్రభుత్వం అంటేనే ఒక పెద్ద అబద్ధం. బీజేపీ. బీజేపీ పెద్ద అబద్ధం. ఆ! मैं वो करूंगा, ఆ! मैं आते की तुम्हारा काला धन लाऊंगा. ఆ! ఉన్నదాన్ని కాలా చేసి పంపిస్తుండు. ఆ! అంతేనా? మళ్ళీ ఏం చేసిండు అని. హైదరాబాద్ లో లచ్చిగా చెప్పిండు కదా, అది కూడలి ధరలు, మనం కూడల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వారసుల సంధి నుంచి కూడా పెట్రోల్, డీజిల్ రావడం లేదు. ఇక్కడ ఇరాన్, అమెరికా యుద్ధాలు జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు కదా. అవనా ఉద్యమాలు జరుగుతున్నాయి. అది జరిగినందుకు రేట్లు పెంచిర్రు అంటుండ్రు. కానీ ఇది జరిగింది కారణం ఎవరు? బీజేపీ కదా. ఆ! బీజేపీ చేసినందుకే ఇవే. బీజేపీ నుండి ఏం లేదన్నా. ఆయన స్టార్టింగ్ నుండి అబద్ధాలే. ఇప్పుడు ఎలక్షన్ల ముందు పెంచలేదంటే కారణం ఏంది? ఓట్లు వేయరు. ఓట్లు వేయకపోతే మేము ఓడిపోతాం. అప్పుడు పెంచొద్దు. ఇప్పుడు పెంచుదాం, ఇక ఏం కాదు, ఓకే. చూసుకుందాం. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆప్కే లియే హమ్ హై అనగానే మళ్ళీ ఓట్లు పడతాయి. అలాగా? ఓకే, రైట్. రైటే. చెప్పనా? ఏంది, ఎక్కడి నుంచి తిరుగుతున్నావు ఏంటి? మరి రోజు ఎన్ని డ్రాపులు చేస్తావు? ఎంత సంపాదిస్తావు ఆటో మీద? మన ఎండలో ఏం సంపాదిస్తాం? మొత్తం డీజిల్ పెట్రోల్ కే పోతున్నాయి. సంపాదన ఏం లేదు. ఆ? మొత్తం కేంద్ర ఫ్రీ బస్ అయిపోయి కేంద్ర ప్రభుత్వము మొత్తం కింద మీద అయిపోతున్నాయి. చెప్పడానికి మంచిగా చేస్తామంటారు కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మొత్తం ఇంత ప్రజలకు ఇంత నష్టపెడుతున్నారు. ఇప్పుడు మాసంటో కష్టపడి ఎండలలో కష్టపడేటోడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు. రూపాయి జమ చేస్తున్నాం, పెట్రోల్ డీజిల్ కే సరిపోతున్నాయి. ఇంత పెంచడం ఏంటిది ఇది? మొత్తం బీజేపీ గవర్నమెంట్ అన్న చెత్త గవర్నమెంట్. మొత్తం కింద మీద వాడు మోడీ గాడు రేపు పొద్దుగల ప్రభుత్వం కోసమే వాడు ఇంత చేసుడు. ఇది ఆ ధరణ అంటాడు, ఈ ధరణ అంటాడు, ఇవైనా అవైనా అంటే అవన్నీ వేస్ట్. నేను మళ్ళీ అధికారంలో రావాలని చెప్పేసి ఇవన్నీ చేసుడు. మొత్తం మా పేదోళ్ళ ప్రాణాలు తింటున్నాడు అన్న. పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు మనం చూస్తున్నాం 10 రోజులలో రూ. 10 పెరిగిన చరిత్ర ఉంది. సో మళ్ళీ ఇంకా నిత్యావసర ధరలు, సబ్బులు, నూనెలు, ఉప్పులు, పసుపులు అన్ని పెరిగే అవకాశం ఉందా? కూరగాయలు అన్ని పెరుగుతాయి. బీజేపీ గవర్నమెంట్ ఉన్న రోజులైతే 100% అన్ని పెరుగుతాయి. నేను చెప్తున్నా కదా, వానికి పిల్లలు మోడీ గానికి పిల్లలు ఉంటే వానికి సంసారం బాధ ఏమో తెలుస్తుంది. మాసంటోళ్ళు కష్టపడేటోళ్ళకి మాకు ఎంత ఇబ్బంది పడుతుందో మాకు తెలుస్తుంది. అది అంత చెత్త అడుగులు. నేను చెప్తున్నా కదా, ఇదంతా వేస్ట్. గ్యాస్ ధర అప్పుడు ఎంత 400 ఉండే, ఈ రోజు ఎంత 1000 రూపాయలు 12. బ్లాక్ లో అయితే 3,000-4,000 వేలు అమ్ముతున్నారు గ్యాస్. ఏం చేస్తాం? ఇంతకని చూస్తాం చెప్పు. అది అట్లాంటి ప్రభుత్వం ఏం చేస్తాం? ఇక తప్పది, మన కష్టాలు మనం పడాల్సింది తప్పది. మళ్ళీ ఒకసారి తెలుసుకొని కూడా తప్పు మనం చేయకూడదు, ప్రజలు చేయకూడదు. బీజేపీ గవర్నమెంట్ ను ఓడగొట్టాలంటే మనం ప్రజలు తప్పు చేయకూడదు. వాడు ఏమంటున్నారు? కుల మతాలు పెట్టుకుంటున్నారు. కుల మతాలు అయితే ఒకప్పుడు కుల మతాలు ఇప్పుడు లేవు. అందరం అన్నదమ్ములకనే, ఒక్క జమానాలో నడిచింది కానీ ఇప్పుడైతే నడవది. అంతా బీజేపీ గవర్నమెంట్ వేస్ట్ గవర్నమెంట్. నేను చెప్తున్నా కదా, 100% ఇదంతా వేస్ట్. అంటే ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో తేవడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి రాష్ట్ర నాయకులు చెప్తున్నారు. మరి ఎట్లా వేస్ట్? వాళ్ళ మంచి కోసమే చెప్పుకుంటున్నారు కానీ బీజేపీ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు వాడు
ట్రంప్ గాడు మోడీ గాడు ఇద్దరు కమ్ముకై అక్కడ ధర్నాలు నడుస్తున్నాయి అవి ఇవి నడుస్తున్నాయి అని చెప్పేసి ఇంత వరకు చేస్తున్నారు. ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ వేస్ట్. బీజేపీ గవర్నమెంట్ ఉంటే ప్రజలు మొత్తం నాశనమే అయిపోతారు. కానీ వేస్ట్ ఇవి. ఆ మతం ఈ మతం అనుకుంటా మతాలు అందరికీ ఉన్నాయి దేవుళ్ళు. నీకున్నది నాకు అందరికీ దేవుళ్ళు ఉన్నాయి లేరా? అందరికీ ఉన్నాయి. అంత బీజేపీ గవర్నమెంటే కింద మీద చేస్తున్నది. ఓకేనా? రైట్. బర్డెన్ అవుతుంది కంపల్సరీ. ఎంత రూపాయి అయినా 2 అయినా 3 అయినా. అంటే ఇప్పటికే 10 రోజులలో మాత్రం 10 రూపాయలు హైక్ అయిపోయింది పెట్రోల్ డీజిల్. అయ్యింది కానీ తప్పని సిచ్యువేషన్. ఇప్పుడు మా లాంటి వాళ్ళు తిరిగేటోళ్ళు ఉంటాం, మార్కెటింగ్ జాబు తప్పదు, రోజు తిరగాల్సిందే. తిరగంది తప్పదు, జాబ్ చేయండి బతకలేము. మిడిల్ క్లాస్ పీపుల్ ఏం చేస్తారు, పెరిగినా తగ్గినా తిరగాలి. బయట ట్రాన్స్పోర్టేషన్ పోవాలంటే ఇంకెక్కువ డబ్బులు అవుతాయి. అదే ఇదైతే మనకు కొంచెం ఎంతో కొంచెం బర్డెన్ అవుతుంది. బట్ నెలకి ఒక 1000 రూపాయల వరకు ఎక్కువ బర్డెన్ అవుతుంది. మళ్ళీ రేట్ పెరగడం వల్ల నెలకు 1000 రూపాయలు, సామాన్యులకు 1000 రూపాయలు ఎక్కువ అంటే అది చాలా పెద్ద సమస్య. బట్ పొట్టకూటి కోసం ఏదైనా చేయాలి, తప్పదు, పోసుకోవాలి, తిరగాలి. సామాన్యులకు ఎట్లా ఉండబోతుంది? భారమే కదన్నా, మరి ఎలాగైనా భారమే కదా సామాన్యులకి. పెట్రోల్ డీజిల్ గ్యాస్ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అదే ఈ వారం రోజులలో 10 రూపాయలు హైక్ అయినట్లు అనిపిస్తుంది. మరి ఎట్లా బతకాలి? అదే కదా, ఎలా బతకాలో అర్థం కావట్లేదు. మా జీతాలు ఏమో పెరగట్లేదు, ఏమో అన్ని పెరిగిపోతున్నాయి. ఒక పెట్రోల్ డీజిల్ వల్ల నిత్యావసర వస్తువులు కూడా పెరిగిపోతాయి కదా, ఉండే కొందలా. అంతే. ఎందుకు మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది కేంద్ర సర్కార్? మనం ఏం చెప్తా ఉన్నా, వాళ్ళ ఇష్టం, వాళ్ళ చేతుల్లో ఉంది అంతే. पेट्रोल महंगा हो गया है, ये बहुत ही तकलीफ है इसमें। तो सरकार को इसमें समझना चाहिए, है ना, कि गरीब लोगों का भी देखना चाहिए। आम जनता इसमें बहुत परेशान हो रहा है और हम लोग खासकर गिग वर्कर लोग बहुत परेशान हो रहे हैं। महंगा हो गया और हमारी कंपनी जो है वो प्रॉब्लम समझती नहीं है और ये सब चीज़ें ध्यान देना चाहिए सरकार को।